ఓం శ్రీ పరమాత్మనే నమః. అత సప్తదశోధ్యాయః శ్రద్ధాత్రయవిభాగయోగః. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, శాస్త్ర విధిని త్యజించి భక్తి శ్రద్ధలతో యజ్ఞములను గాని దైవ పూజలను గాని కొందరు చేయుచుందురు. వారి నిష్ఠ విధానము సాత్వికమా, రాజసమా, తామసమా? శ్రీకృష్ణ భగవానుడు పలికెను, శాస్త్రోక్తముగా నుండక కేవలం స్వభావమును అనుసరించి ఏర్పడుచుండు మానవుల శ్రద్ధ సాత్వికము, రాజసము, తామసము అని 3 విధములుగా నుండును. వాటిని గూర్చి వివరించదను వినుము. ఓ అర్జున, మనుషులందరూ శ్రద్ధయు వారి అంతఃకరణ రీతులకు తగినట్లు ఉండును. ప్రతి వ్యక్తికి ఏదో ఒక శ్రద్ధ ఉండనే ఉండును. అతని జీవన విధానమంతయు అతని శ్రద్ధకు అనుగుణముగా కొనసాగుచుండును. దానిని బట్టి అతడెట్టి శ్రద్ధ కలిగి ఉన్నదియు తెలుసుకొనవచ్చు. వారిలో సాత్వికులు దేవతలను, రాజసులు యక్ష రాక్షసులను, తామసులు భూత ప్రేతగణములను పూజించెదరు. దంభము, అహంకారం కలవారు, కోరికలు, ఆసక్తి కలిగియుండువారు, బలగర్వితులు అయినవారు, శాస్త్ర విరుద్ధముగా మనఃకల్పితమైన ఘోర తపస్సులను ఆచరించుచు శరీరములు యందున్న జీవులను మరియు అంతర్యామిగా అనగా పరమాత్ముడనైన నన్ను కృషింపజేయువారు అజ్ఞానులైన అసుర స్వభావము గలవారని ఎరుంగుము. మనుషుల స్వభావమును అనుసరించి వారికి ఇష్టములైన ఆహారములు కూడా 3 విధములుగా ఉండును. అట్లే ఆయా మనుష్యులు ఆచరించు యజ్ఞములు, తపస్సులు, దానములు కూడా 3 విధములుగానే ఉండును. వాటిని గూర్చి వేర్వేరుగా విశదపరచెదను వినుము. ఆయువు, బుద్ధి, బలము, ఆరోగ్యము, సుఖము, ప్రీతి మున్నగు వానిని అభివృద్ధి పరచునవియు, పాలు, చక్కెర మొదలగు రస పదార్థములను, వెన్న, నెయ్యి మొదలగు స్నిగ్ధ పదార్థములను, ఓజస్సును అభివృద్ధి పరచు స్థిర పదార్థములను, సాత్విక స్వభావమును పెంచు హృద్య పదార్థములను సాత్వికులకు ఇష్టమైనవి. చేదు, పులుపు, ఉప్పు, కారము రుచులకు సంబంధించినవి, మిక్కిలి వేడి వస్తువులు, మాడిన పదార్థములు, దాహము కలిగించినవి, అట్లే దుఃఖము, చింత, రోగములను ఉత్పన్నము చేయు ఆహార పదార్థములు రాక్షస స్వభావము అంటే రాజస స్వభావము గలవారికి ఇష్టములగును. అర్ధపక్వములైన పదార్థములు అంటే సరిగ్గా ఉడకని పండనివి, రసహీనములు, దుర్గంధయుక్తములు, చెడు వాసన గలవి, పాసిపోయిన పదార్థములు, ఎంగిలి వస్తువులు, అపవిత్ర పదార్థములు మొదలగునవి తామస స్వభావము కలవారికి ఇష్టమైనవి. శాస్త్రోక్తమైనదియు ఈ యజ్ఞము నాకు కర్తవ్యం అని మనస్సును దృఢముగా నిశ్చయించుకొనబడినదియు, ప్రతిఫలాపేక్ష లేకుండా చేయబడినదియు అయిన యజ్ఞము సాత్విక యజ్ఞము అనబడును. కానీ ఓ అర్జున, సరి అయిన నిష్ఠ లేకుండా ఆడంబరము కొరకు ఆచరింపబడినది, ప్రతిఫలాపేక్షతో చేయబడినది యజ్ఞము రాజస యజ్ఞము అని ఎరుంగుము. శాస్త్ర విధిని అనుసరింపనిదియు, అన్నదానరహితమైనదియు, మంత్రహీనమైనది, దక్షిణలు లేనిది, శ్రద్ధారహితమైనది అగు యజ్ఞము తామస యజ్ఞము అనబడును. దేవతలను, బ్రాహ్మణులను, గురుజనులను, జ్ఞానులను సేవించుట పవిత్రము. నిరాడంబరత్వము, బ్రహ్మచర్యము, అహింస అనునవి శారీరక తపస్సులు. ఉద్వేగమును కలిగింపనదియు, ప్రియమైనదియు, హితమును గూర్చినదియు, యథార్థమైనది అగు భాషణము, అట్లే వేదశాస్త్ర పఠనము, పరమేశ్వరుని నామజప సాధన మొదలగునవి అన్నియును వాక్కునకు సంబంధించిన తపస్సులు. మనఃప్రసన్నత, శాంత స్వభావము, భగవచ్చింతన, మనోనిగ్రహము, అంతఃకరణ శుద్ధి మొదలగునవి అన్నియు మానసిక తపస్సులు. పూర్వోక్తములైన అంటే శారీరక, వాచిక, మానసిక తపస్సులను ఫలాకాంక్ష లేని యోగులు మిక్కిలి శ్రద్ధతో ఆచరించినప్పుడు వాటిని సాత్విక తపస్సులు అని అందరు. ఇతరుల నుండి సత్కారములను, గౌరవములను, పూజలను అందుకొనుటకును, అట్లే తదితర స్వార్థ ప్రయోజనముల కొరకును స్వాభావికముగాను కల్పితముగాను చేయబడినదియు, అనిశ్చిత ఫలములను గాని క్షణిక ఫలములను గాను ఇచ్చినదియు అయిన తపస్సులను రాజస తపస్సులు అని అందరు. మొండి పట్టుదలతో మనోవాక్కాయములను బాధ కలిగించినవియు, ఇతరులకు కీడు కలిగించుటకై
చేయబడినవి అయిన తపస్సులను తామస తపస్సులు అని అందరు. దానం చేయుటయే కర్తవ్యము అనుభావముతో తగిన ప్రదేశముల యందు, దుర్భిక్షాది కాలము యందును, ఆకలి దప్పులతో బాధపడువారు, అంగవైకల్యము కలవారు, రోగులు మొదలగు వారికి, బ్రాహ్మణులు, పండితులు, బ్రహ్మచారులు, వానప్రస్థులు మొదలగు పాత్రులైన వారికిని ప్రత్యుపకారమును ఆశింపక నిస్వార్థ భావముతో చేయుబడు దానము సాత్విక దానము అనబడును. కానీ ప్రత్యుపకారమును ఆశించి గాని, ప్రతిఫలాపేక్షతో గాని, వివిధములగు ఒత్తిడులకు లోనై గాని బాధపడుచు విధి లేక ఇచ్చు దానమును రాజస దానము అని అందరు. సద్భావము లేకుండా దానము పుచ్చుకొను వారి ఎడల గౌరవాదరములు చూపక తృణీకార భావములతో చీకొట్టుచు అయోగ్యులకును అపాత్రులకును చేయబడు దానము దేశకాలోచితము గాని దానము తామస దానము అని ఎనబడును. ఓం తత్ సత్ అనే 3 విధములుగు పేర్లు సచ్చిదానంద గణ పరబ్రహ్మకు నిర్దేశింపబడినవి. ఆ పరమాత్మ నుండియే సృష్టాది యందు బ్రాహ్మణులు, వేదములు, యజ్ఞములు ఏర్పడుట జరిగినది. కనుక వేద మంత్రములను పఠించువారు శాస్త్రవిహితములైన యజ్ఞ, దాన, తపశ్చర్యాదులకు సర్వదా ఓం అను పరమాత్మ నామమును ఉచ్చరించుచునే ప్రారంభింతురు. మోక్షకాంక్ష గలవారు స్వలాభాపేక్ష లేక మాత్రములైనా లేకుండా లోకహితార్థమై యజ్ఞ, దాన, తపశ్చర్యలను ఇది ఎంతయును పరమాత్మదే అనుభావముతో తత్ అను నామమును ఉచ్చరించుచు చేయుదురు. ఓ పార్థ, సత్ అను పరమాత్మ నామము సత్యభావమునందును శ్రేష్ఠ భావమునందును అనగా పరమాత్ముడు నిత్యుడు, శ్రేష్ఠుడు అను భావమునందును ప్రయోగింపబడుచుండును. ఉత్తమ కర్మాచరణమునందును సత్ అను శబ్దము ప్రయుక్తమగుచుండును. యజ్ఞదాన తపక్రియల యందలి నిష్ఠ, ఆస్తిక భావనను సత్ అని అందురు. పరమాత్మను ఉద్దేశించి చేయు నిశ్చయాత్మక కర్మలను కూడా సత్ అని అందురు. ఓ అర్జున, శ్రద్ధ, విశ్వాసము లేకుండా చేయబడు హోమము, ఇయ్యబడు దానము, ఆచరింపబడి తపస్సు, ఇంకను జరపబడు ఇతర శుభకర్మలన్నీ అసత్ అని చెప్పబడును. దాని వలన జీవించి ఉండగా గాని మరణించిన పిదప గాని ఎట్టి ప్రయోజనము కలుగదు. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాపనిషత్తు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే శ్రద్ధాత్రయ విభాగయోగో నామ 17 అధ్యాయః.